వైబ్ కోడింగ్ అంటే యూ జస్ట్ గివింగ్ AI అసిస్టెంట్ a set of prompts. By using that it will make what you desire. సో బేసిక్ గా మీరు ఒక సెట్ ఆఫ్ ప్రాంప్ట్స్ ఇస్తారు. సో ఆ ప్రాంప్ట్స్ బట్టి మీకు ఒక వెబ్సైట్ కావాలి, మీకు ఒక వెబ్ యాప్ కావాలి, ఒక మొబైల్ యాప్ కావాలి, ఈ డీటెయిల్స్ ఉండాలి అని ఒక ప్రాంప్ట్ ఇస్తే ఆ వెబ్సైట్ అంతా క్లీన్ గా స్ట్రక్చర్డ్ వేలో డిజైన్ చేసి ఇచ్చేస్తుంది. సో బేసిక్ మీకు తెలిసి ఉండాల్సింది ఏంటి అంటే ఒక బటన్ నొక్కితే బ్యాక్ ఎండ్ లో ఏమైతుంది, బ్యాక్ ఎండ్ లో ఏమైంది తర్వాత ఏం కాల్ ఇస్తుంది, ఆ కాల్ ఇచ్చిన తర్వాత బ్యాక్ ఎండ్ లో ఏం నడిచి మీకు అక్నాలెడ్జ్మెంట్ వచ్చిన తర్వాత మీరు పాస్ అవుతారు. సో ఇలాంటి ఒక చిన్న కాన్సెప్ట్స్ మీరు తెలుసుకోగలిగితే ఏపీఐ ఇంటిగ్రేషన్ ఎలా చేయాలి, ఒక ఎన్వైరన్మెంటల్ వేరియబుల్ దేనిలో స్టోర్ చేయాలి, ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి, ఏమేమి లేఅవుట్స్ ఉంటాయి, మొబైల్ రెస్పాన్సివ్ అంటే ఏంటి, ఇవన్నీ ఒక బేసిక్ ఐడియా ఉందనుకోండి, మీకు కావాల్సిన అన్ని డీటెయిల్స్ మీ దగ్గర ఉన్నాయనుకోండి, ఆర్ ఎల్స్ యూ కెన్ టేక్ హెల్ప్ ఆఫ్ ఏఐ. కావాల్సిన కొన్ని డీటెయిల్స్ మీరే ఏఐకి ఇచ్చి నాకు ఇట్లాంటి ప్రోడక్ట్ కావాలి దాన్ని ఇంప్రూవైజ్ చేయాలంటే అదే ఆటోమేటిక్గా మీకు ఐడియాస్ ఇస్తుంది. సో బేస్డ్ ఆన్ మీకు నచ్చిన ఐడియాస్ దానిలో మళ్ళీ తీసుకొని మళ్ళీ దీన్ని మాడిఫై చేసి మీరు ఎంత కంటెక్స్ట్ ఇస్తే అంత బాగా మీకు అవుట్పుట్ ఇస్తుంది. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఈ వైబ్ కోడింగ్ అనేది ఫ్యూచర్లో చాలా మంది ఈజీగా నేర్చుకుంటారు. సో దానికి మీరు చేయాల్సింది ఏంటి అంటే ద బిగ్ LLM మోడల్స్, క్లాడ్, ఆంథ్రోపిక్ నుంచి జెమినై ఆర్ గ్రాక్ ఆర్ చాట్ జీపీటీ, ఇవన్నిటికీ కొన్ని వెబ్సైట్స్లో కుక్ బుక్స్ అనేవి ఉంటాయి. సో వెళ్ళి ఏపీఐ డాక్యుమెంటేషన్ అన్నా లేకపోతే కుక్ బుక్స్ కన్నా వెళ్ళేసి చదవండి. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అని చెప్పేసి ఒక బేసిక్ ఫండమెంటల్ థియరీ కాన్సెప్ట్ ఒక జస్ట్ కొన్ని లైన్సే ఉంటాయి. బేసిక్ ఎగ్జాంపుల్స్ ఇంకా అన్నీ ఉంటాయి. సో బేసిక్ మీరు అది అండర్స్టాండ్ చేసుకున్నాను అనుకోండి, మీరు వైబ్ కోడింగ్ని ఒక ఆట ఆడియచ్చు.